Build your dreams, live rich, and leave rich. లైవ్ రిచ్ అంటే ప్రశాంతంగా జీవించడం. మరి ఈ డిజిటల్ యుగంలో ప్రశాంతత కావాలంటే మనల్ని మనం ఆన్లైన్లో కాపాడుకోవడం చాలా అంటే చాలా అవసరం. అందుకే మనల్ని మనం ఇప్పుడే రక్షించుకోవాలి. సో ఈరోజు మనం మన డిజిటల్ లైఫ్లో ఒక కఠినమైన నిజాన్ని చూడబోతున్నాం. అదేంటంటే సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే మనం ఇంతకాలం నమ్ముకున్న పాతకాలపు భద్రతా పద్ధతులు ఇప్పుడు అస్సలు పనిచేయవు. ఎందుకంటే నేరగాళ్లు మన ఆలోచన కంటే కొన్ని అడుగులు ముందున్నారు. ఈ మాట వింటే షాక్ అవ్వాలి. అదేంటంటే స్కామర్లు మన పాస్వర్డ్ కోసం కష్టపడ్డం లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పెద్ద పెద్ద డేటా లీక్స్లో మన పాస్వర్డ్స్ వాళ్ల చేతికి ఎప్పుడో చిక్కేశాయి. అందుకే అంటారు, ఈ డిజిటల్ ప్రపంచంలో రెండే రకాల మనుషులుంటారని. మొదటిది హ్యాక్ అయినవాళ్లు, రెండవది తాము హ్యాక్ అయ్యామని ఇంకా తెలియనివాళ్లు. సో మన డేటా బయటకు వెళుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు, ఎప్పుడు వెళుతుంది అన్నదే అస్సలు పాయింట్. ఒకసారి చూడండి, హ్యాకర్లకు మన గురించి ఇప్పటికే ఏమేం తెలుసో. మన పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, అంతెందుకు మన ఆధార్, పాన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అడ్రస్, చివరికి మనం వాడిన పాత పాస్వర్డ్స్ కూడా వాళ్ళ దగ్గరున్నాయి. దీనర్థమేంటి? ఎవరైనా ఫోన్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్పినా సరే వాళ్లను గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సమాచారం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. సరే, ఇంత ఈజీగా దొరికిన ఈ డేటాని అడ్డం పెట్టుకుని స్కామర్లు మన డబ్బుని కొట్టేయడానికి ఎలాంటి కొత్త కొత్త పద్ధతులు వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇప్పుడు మోసగాళ్ల చేతిలో ఒక పెద్ద ఆయుధంలా మారింది. వాళ్ళేం చేస్తున్నారంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ని సోషల్ మీడియాలో ఎక్కడైనా దొరికితే కాపీ చేస్తున్నారు. ఆ తర్వాత ఏఐతో అచ్చం వాళ్లలాగే వాయిస్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నామని ఫోన్ చేస్తారు. వెంటనే డబ్బు పంపమని కంగారు పెడతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే రూల్: వాయిస్ని బట్టి ఎవర్నీ నమ్మకూడదు. అనుమానమొచ్చిందా వెంటనే కాల్ కట్ చేసి వాళ్ల సొంత నంబర్కి మనమే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సిమ్ స్వాప్ ఫ్రాడ్ ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన మోసం. ఎందుకంటే మన సిమ్ కార్డ్ అనేది మన మొత్తం డిజిటల్ లైఫ్కి ఒక మాస్టర్ కీ లాంటిది. ఒక్కసారి ఆ కీ వాళ్ల చేతికి దొరికిందంటే మన ఆన్లైన్ ప్రపంచం మొత్తం వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. ఒక్కసారి మన సిమ్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో చూడండి. మన బ్యాంక్ యాప్స్, యూపీఐ, ఈమెయిల్, సోషల్ మీడియా అన్నిటి పాస్వర్డ్స్ని వాళ్ళు రీసెట్ చేసేయగలరు. ఎలా? ఎందుకంటే ఓటీపీలన్నీ వాళ్ల దగ్గరున్న సిమ్కే వెళ్తాయి కాబట్టి. అందుకే కొన్నిసార్లు మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఎంఎఫ్ఏ కూడా వాళ్ళని ఆపలేదు. మనం ఆండ్రాయిడ్ వాడినా, ఐఫోన్ వాడినా ఈ ప్రమాదం ఎవరికైనా జరగొచ్చు. ఇంకొక కొత్త రకం మోసం డిజిటల్ అరెస్ట్. ఇందులో స్కామర్లు ఫేక్ పోలీస్ ఆఫీసర్లలాగా వీడియో కాల్ చేస్తారు. ఏదో పెద్ద కేసులో ఇరుక్కున్నారని మనల్ని మానసికంగా భయపెడతారు. ఒక్క విషయం మాత్రం మనసులో బలంగా పెట్టుకోవాలి: నిజమైన పోలీసులు ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో కాల్స్లో విచారణ చెయ్యరు. కాల్ మర్జ్ ఫ్రాడ్ వినటానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా ప్రమాదకరం. స్కామర్ మనకు ఫోన్ చేసి ఇంకో వ్యక్తిని కాల్లో యాడ్ చెయ్యమని అడుగుతాడు. మనం యాడ్ చేశామా? ఆ రెండో వ్యక్తి సైలెంట్గా ఉండి మనం చెప్పే ఓటీపీలు, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వింటాడు. ఆ తర్వాత ఆ ఓటీపీతో మన అకౌంట్ని ఖాళీ చేస్తాడు. సో తెలియని నంబర్తో మాట్లాడుతున్నప్పుడు కాల్ మర్జ్ అస్సలు చేయకూడదు. సరే, ఇప్పటిదాకా మనం ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వీటన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన డిజిటల్ కోటను ఎలా బలంగా కట్టుకోవాలో చూద్దాం. యాక్షన్ ప్లాన్ ఇదే. ఇది గోల్డెన్ రూల్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు డబ్బులు రావాల్సి ఉంటే మనం ఏమీ ఏయక్కర్లేదు. ఎవరైనా ఫోన్ చేసి మీకు రీఫండొచ్చింది, రివార్డ్ గెలుచుకున్నారు, కేవైసీ అప్డేట్ చేసుకోండి అని చెప్పి ఏదైనా లింక్ క్లిక్ చేయమన్నా, యాప్ ఇన్స్టాల్ చేయమన్నా అది 100% మోసం. ఎప్పుడైనా సరే మనమే స్వయంగా అధికారిక వెబ్సైట్ లేదా యాప్కి వెళ్ళాలి. అంతే. మన డిజిటల్ భద్రత కోసం ప్రభుత్వం రికమెండ్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన యాప్సున్నాయి. ఇవి మన సెక్యూరిటీ కిట్లో తప్పకుండా ఉండాలి. మొదటిది కవచ్. ఇది స్పైవేర్, స్క్రీన్ షేరింగ్ లాంటి వాటి నుండి కాపాడుతుంది. రెండోది మొబిఆర్మర్. ఇది ఫేక్ క్యూఆర్ కోడ్లను, ఫ్రాడ్ లింక్లను పసిగడుతుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది సంచార్ సాథీ. మన ఐడి మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇది చూపిస్తుంది. మనకు తెలియకుండా ఏదైనా నంబర్ యాక్టివ్గా ఉంటే దాన్ని వెంటనే బ్లాక్ చేసేయొచ్చు. ఇది జస్ట్ ఒక సలహా కాదు,
ఒక రూల్ అనుకోవాలి. మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే MFA. ఇది మన పాస్వర్డ్కి అదనంగా ఉండే ఒక సెక్యూరిటీ లేయర్. దీన్ని ప్రతి చోట ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. నో ఎక్స్క్యూజెస్. ముఖ్యంగా మన బ్యాంకింగ్, ట్రేడింగ్ యాప్స్, మన ఈమెయిల్, క్లౌడ్ అకౌంట్స్, సోషల్ మీడియా, యూపీఐ యాప్స్ ఇలాంటి వాటన్నిటికీ MFA తప్పనిసరిగా ఆన్ చేసి పెట్టుకోవాలి. సిమ్ స్వాప్ లాంటి ప్రమాదకరమైన అటాక్స్ జరిగినప్పుడు ఇదే మనల్ని కాపాడే అసలైన కవచం. చాలామందికి తెలియని కానీ చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ ఫీచర్ సిమ్ పిన్. ఇది మన సిమ్ కార్డ్కే ఉండే ఒక లాక్. దీన్ని వెంటనే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మన ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ పిన్ తెలియకుండా ఆ సిమ్ని తీసి ఇంకో ఫోన్లో వేసి ఎవ్వరూ వాడలేరు. ఇది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. యాప్స్ విషయంలో కొన్ని కఠినమైన రూల్స్ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని సోర్సుల నుంచి APK ఫైల్స్ ఇన్స్టాల్ చేయకూడదు. అలాగే స్క్రీన్ షేరింగ్, రిమోట్ కంట్రోల్ యాప్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు. SMS లేదా వాట్సాప్లో వచ్చిన లింక్స్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చెయ్యకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అడిగే పర్మిషన్స్ని గుడ్డిగా యాక్సెప్ట్ చెయ్యొద్దు. ప్రతిదాన్నీ జాగ్రత్తగా చూసి అనవసరమైన వాటిని డినై చేయాలి. మన డిజిటల్ ఫుట్ప్రింట్ని వీలైనంత తగ్గించుకోవాలి. అంటే ఆన్లైన్లో మన గురించి తక్కువ సమాచారం ఉండేలా చూసుకోవాలి. మనం ఎంత తక్కువగా మన ఫోన్ నంబర్, ఫ్యామిలీ ఫోటోలు, వెకేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తే మనం అంత సేఫ్గా ఉంటాం. ఎందుకంటే అటాకర్లు మన ఆన్లైన్ లైఫ్ని స్టడీ చేసి మనల్ని టార్గెట్ చేస్తారు. సరే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటున ఏదైనా జరిగితే, ఒకవేళ మనం స్కామ్ బారిన పడితే, అలాంటి అత్యవసర పరిస్థితిలో వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మన ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్. ఒకే ఒక్క నంబర్ 1930. దీన్ని మన ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. ఏదైనా డబ్బుకు సంబంధించిన మోసం జరిగితే మనం చేయాల్సిన మొదటి పని ఈ నంబర్కి కాల్ చేయడమే. ఎంత తొందరగా కాల్ చేస్తే అంత తొందరగా ఆ ట్రాన్సాక్షన్ని ఫ్రీజ్ చేసి డబ్బు పోకుండా ఆపే అవకాశం ఉంటుంది. చివరగా ఈ 3 విషయాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మొదటిది, మన ఫోన్ కేవలం ఒక ఫోన్ కాదు, అది మన బ్యాంక్. మన బ్యాంక్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన ఫోన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, మన సిమ్ కేవలం ఒక నంబర్ కాదు, అది మన డిజిటల్ ఐడెంటిటీ. మన ఆన్లైన్ ప్రపంచానికి సంబంధించిన ప్రతి దానికి అదే తాళంచెవి. ఇక మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, యాప్స్, టెక్నాలజీ ఇవన్నీ ఒక వంతు మాత్రమే. మన అసలైన ఫైర్వాల్ మన మనస్సు. మన అప్రమత్తతే మనకు అతి పెద్ద రక్షణ. మన డిజిటల్ లైఫ్ మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉంది. మరి ఈ దాడిని ఎదుర్కోవడానికి మన మైండ్ అనే ఫైర్ వాల్ సిద్ధంగా ఉందా? ఆలోచించాలి, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి.